ఒకసారి చూడండి. మూడవది అతిశయోక్తి అలంకారం. దీంట్లో కోడ్ ఏంటంటే అతిగా ఆకాశాన్ని తాగుతున్నాయి. అతి ఆకాశాన్ని తాగుతున్నాయి అనేది ఎగ్జాంపుల్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే మనం ఏదైనా ఒక విషయాన్ని అతిగా చెప్పటమే అతిశయోక్తి అలంకారం. ఉన్న విషయం ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటం. అంటే చూడండి, ఒక విషయం లేదా సందర్భం గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి లేదా అతిశయంగా చెబితే దానిని అతిశయోక్తి అలంకారం అని అంటారు. చూడండి ఒకసారి మనం అతిశయోక్తి అలంకారం అంటే అతిగా ఆకాశాన్ని తాకుతున్నాయి అనేది మనకి కోడ్ అనమాట. అంత, అంటూ, తాకు, అంత అనే పదం మనకి ఉంటుంది దాంట్లో. అంత, అంటూ, తాకు ఇటువంటి పదాలు ఉంటాయి. అంటే ఒక విషయాన్ని మనం సందర్భం గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి అతిశయంగా చెప్తే దాన్ని అంటే ఇక్కడ మన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాం. ఖచ్చితంగా ఆ అతి కూడా ఏం చేస్తాం, అది ఖచ్చితంగా ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసే విధంగా చెప్తాం. అంటే మనకి అది జరిగింది 100% అన్నట్లుగానే చెప్తాం అనమాట. ఇక్కడ మనకి దాన్నే మనం ఏమంటే అతిశయోక్తి అలంకారం అంట. అంటే జరిగినటువంటి ఒక విషయాన్ని జరిగింది అని చెప్పేసి అతిశయంగా అంటే గొప్పలకు పోవడం. అంటే ఉన్న విషయాన్ని అంటే కొండంత విషయాన్ని గోరంత విషయాన్ని కొండంతలు చేసి చెప్పడం. గోరంత విషయాన్ని కొండంతలు చేసి చెప్పటం అతిశయోక్తి అలంకారం. ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారం, పోలిస్తే ఉపమాలంకారం. ఓకే అండి, సేమ్ చిన్న చిన్న డిఫరెన్స్ లా ఉంటాయి. అక్కడ ఏం జరిగింది అనే దాన్ని మనం చూసినట్లయితేనే మనకు ఆన్సర్ రావడం అనేది జరిగింది, లేదా అన్ని ఒకేలాగా కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి అతిశయోక్తి అలంకారం అంటే అతిగా ఊహించి చెప్తే, అతిగా అంటే కన్ఫర్మ్ చేయాలి అక్కడ. ఇక్కడ మనకి అంత, అంటూ, తాకు ఇటువంటి పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అతిశయోక్తి అలంకారం అంటే ఒక విషయము లేదా సందర్భం గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెవి లేదా అతిశయంగా చెప్తే దాన్ని ఏమంటారు అంటే అతిశయోక్తి అలంకారం అని అంటారు. ఓకే అండి. చూడండి తర్వాత ఎగ్జాంపుల్, మా నగరంలోని మేడలు ఆకాశాన్ని తాగుతున్నాయి. అంటే ఇక్కడ చూడండి మనకి అతిగా చెప్పినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయటం. అది అతిగా చెప్పటం కాదు, అలాగే ఉన్నాయి అని కన్ఫర్మ్ చేయటమే అతిశయోక్తి అలంకారం. మా నగరంలోని మేడలు ఆకాశాన్ని తాగుతున్నాయా అన్నట్లుంది అంటే ఏంటది, ఉత్ప్రేక్ష. ఆకాశాన్ని తాగుతున్నాయి అని ఏం చేశాడు, కన్ఫర్మ్ చేసేసాడు. అక్కడ కన్ఫర్మ్ చేశాడు కాబట్టి ఏంటది అతిశయోక్తి. ఆ అతిశయోక్తిని కూడా ఏంటి, నిజం అన్నట్లుగా చెప్పడమే అతిశయోక్తి అలంకారం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయాన్ని అది ఎక్కువ చేసి చెప్పిన విషయాన్ని అది నిజమే అని చెప్పడమే అతిశయోక్తి. ఓకేనా. ఈ తెలుగు నేలలో బంగారం పండుతుంది అంటే బంగారం పండుతుందని చెప్పేస్తున్నాడు. పండుతుందా నిజంగా, అక్కడ నిజం ఉండదు కానీ నిజమే అని చెప్తాడు. సీతముఖం చంద్రబింబం అంతా అందంగా ఉంది. సీతముఖం చంద్రబింబం అంతా అందంగా ఉంది. నెక్స్ట్, ఆమె చుక్కలను తలపూలుగా ధరించినది. ఆమె చుక్కలను తలపూలుగా ధరించినది అంటే ఆ చుక్కల్ని తలలో పూలుగా ధరించింది అని కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రవి తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు. రవి ఎంత పొడవు ఉన్నాడు, తాటి చెట్టు అంత. తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు. ఇక్కడ ఏం చేసి చెప్తున్నారు, కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కన్ఫర్మ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తిని కూడా నిజం అని కన్ఫర్మ్ చేయటమే అతిశయోక్తి అలంకారం. అది ఆ అతిశయోక్తిని కూడా ఏం చెప్తున్నారు, నిజం అని కన్ఫర్మ్ చేయటమే అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్, ఇక్కడ
మా ఊరి చెరువు సముద్రం అంత పెద్దగా ఉంది. మా ఊరి చెరువు ఎంత పెద్దగా ఉంది? సముద్రం అంత పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది? సముద్రం అంతా ఉంది అని చెప్తున్నాడు. కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఇది ఆ అతిశయోక్తిని కూడా నిజమే అని చెప్పటం. ఇప్పుడు ఈ నిజమే అని చెప్పడం అనేది ప్రతి ఇంట్లో మనకి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు చెప్తా ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మేడం గారు ఎదురు రాగానే లేతే ఏం చెప్తారు? లేకపోతే మీ సార్ ఏం చెప్తారు అనేది కూడా గమనించండి. ఇది ఇక్కడ 2 యాంగిల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏమని చెప్తా ఉంటాం మనం జనరల్‌గా నేనైతే "నువ్వు సౌందర్య అంత అందంగా ఉన్నావు" అని చెప్తాను నేను. ఆమె నిజమేనేమో అనుకుంటుంది. అది ఊహ కాదు. అంటే అది ఆ అబద్ధాన్ని కూడా మనకి ఇక్కడ సేమ్ మనం అతిశయోక్తి అలంకారం అనేది జనరల్ జెంట్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు బాగా రావాలసలు. అవి వస్తే మన ఇంట్లో మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఏ విషయమైనా సరే. అతిశయోక్తి అలంకారాన్ని అందంగా చెప్పాలి, నిజం అనే విధంగా చెప్పాలి. అంటే ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు నేను. అతిశయోక్తి అలంకారం గొప్పతనం గురించి చెప్తున్నాను నేను. ఇది నిజమేనేమో అని చెప్పాలి. సౌందర్య అంత అందంగా ఉంటావు అనగానే చాలా మురిసిపోతూ ఉంటారు. వీళ్ళు కూడా నిజమే అని చెప్పేసి అన్నట్లుగా చెప్తా ఉంటారు. అంటే అక్కడ జెంట్స్ యొక్క టాలెంట్ అనేది బయటపడుతూ ఉంటుంది. వాళ్ళు నమ్మారు అంటే మనం అతిశయోక్తి అలంకారాన్ని 100% పక్కాగా ఉపయోగించాము అని దాని అర్థం అనమాట. ఈ విషయం మరి ఇప్పుడు క్లాస్ వింటే గనుక మేడం చూస్తే నా పరిస్థితి ఏంటి అంటే అన్నం పెడితే పెట్టొచ్చు లేకపోతే లేదు. ఒకవేళ పెట్టకపోతే ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. పెట్టకపోతే నేను చేసేటువంటి పని ఒక్కటే. చాలా సీరియస్‌గా వెళ్లి నేను అన్నం పెట్టుకొని తింటమే. ఆప్షన్ లేదు మనకి. ఎవరికీ ఉండదు ఆప్షన్. ఓకేనా? మీరు కూడా అలాగే చేయండి. అయితే ఇక్కడ ఈ సీక్రెట్ రివీల్ చేశాం కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్.